జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు పూర్తి వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2 వారాల్లోగా కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు అందించాలని స్పష్టం చేసింది. జగన్ అక్రమాస్తుల కేసు ట్రయల్ ఆలస్యమవుతోందని, కేసు విచారణ మరొక రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ పిటిషన్ వేశారు. రోజువారీ పద్దతిలో విచారణపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని సుప్రీంకోర్టుకు ఇరు పక్షాల లాయర్లు వివరించారు. ట్రయల్ ఇన్నేళ్ల పాటు ఎందుకు ఆలస్యం అవుతోందని సుప్రీంకోర్టు ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే కొన్ని లాస్ట్రేషన్స్ ఉంటే సూచన చేయండి సార్ కరెక్ట్గా. బట్ అంతకన్నా జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు పూర్తి వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2 వారాల్లోగా కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు అందించాలని స్పష్టం చేసింది. జగన్ అక్రమాస్తుల కేసు ట్రయల్ ఆలస్యమవుతోందని, కేసు విచారణ మరొక రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ పిటిషన్ వేశారు. రోజువారీ పద్దతిలో విచారణపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని సుప్రీంకోర్టుకు ఇరు పక్షాల లాయర్లు వివరించారు. ట్రయల్ ఇన్నేళ్ల పాటు ఎందుకు ఆలస్యమవుతోందని సుప్రీంకోర్టు ప్రశ్నించినట్లు సమాచారం. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ కేసులకు సంబంధించి రఘురామకృష్ణంరాజు గత ప్రభుత్వం నుంచి కూడా పోరాడుతున్న పరిస్థితి ఉంది. అయితే రఘురామకృష్ణంరాజు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ జగన్మోహన్ రెడ్డికి ఆ రోజుకి ఆ కీలకంగా ఉచ్చు బిగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పార్టీలో పలు కీలకమైన వ్యక్తులు ఆ వివిధ పార్టీలోకి మారటం, అలాగే పలు కేసులకు సంబంధించి కూడా వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసిన ఆ కీలక వ్యక్తులకి అరెస్ట్ వారెంట్లు వెళ్ళటం, వాళ్ళు ఏదైతే పోలీసులకు దొరకకుండా తిరగటం, అలాగే ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించిన ఆ వ్యక్తులు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యులు మొత్తం కూడా అజ్ఞాతంలో ఉంటున్న పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో విచారణ ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. కేసు పూర్తి వివరాలు తనకు అందజేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశించిన పరిస్థితి అయితే అయింది. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆ డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన వేసిన పిటిషన్ పై ఆ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. జగన్ ఆస్తుల కేసులపై దాఖలైన పిటిషన్ లో ఆ సుప్రీంకోర్టు ఈ రోజు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. జగన్ ఆస్తుల కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు 2 వారాల్లో తమకు అందజేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే కింద కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ వివరాలు మొత్తం కూడా తమకు అందించాలని ఆ ధర్మాసనం కోరిన పరిస్థితి అయితే ఏర్పడింది. ముఖ్యంగా తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలు కూడా అందించాలని సిబిఐ ఈడీలను కూడా ఆదేశించడం ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా కూడా ఏదైతే తెలంగాణ హైకోర్టులో పలు కేసులు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాలు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, అలాగే ఐటీ శాఖ మంత్రి లోకేష్ గాని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గాని జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి ఎందుకు విచారణ లేట్ అవుతుంది, ఎందుకు విచారణ త్వరితగతిన పూర్తి చేయట్లేదంటూ కూడా పలు సందర్భాల్లో వాళ్ళు ప్రశ్నించిన పరిస్థితి ఉంది. అలాగే పలు సందర్భాల్లో వాళ్ళు మీడియా ముందు అడిగిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ కేసులకు సంబంధించి అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆ కీలక ఆదేశాలు జారీ చేసింది అనుకోవచ్చు. కింద కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్లు పూర్తి వివరాలు కూడా తమకు అందజేయాలని సుప్రీంకోర్టు కోరింది. అలాగే తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ వివరాలు కూడా అందించాలని
ఆ కీలకంగా సిబిఐ ఈడీలను ఆదేశించడం కూడా ఈ కేసులో కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కేసు వివరాలు విడివిడిగా అందించాలని, ఆ అన్ని వివరాలతో 2 వారాల్లో దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. దీంతో ఒక్కసారిగా ఈ సుప్రీంకోర్టులో జగన్ అసలు కేసు విచారణ ఆ కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే వైఎస్ జగన్ ఆస్తుల కేసులపై ఆ సుప్రీంకోర్టులో విచారణలో కీలక పరిణామం అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ ఏదైతే కింద కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి ఈడీని సిబిఐని ప్రత్యేకంగా విడివిడిగా ఛార్జ్ రూపంలో అందించాలని కోరటంతో ఖచ్చితంగా ఈ కేసులో కీలక పరిణామం త్వరలో చోటు చేసుకోబోతుందని కూడా మనకు అర్థమవుతుంది. అది కూడా ఆ సుప్రీంకోర్టు ఆదేశాలలో కీలకంగా ఎక్కువ రోజుల టైం కూడా ఇవ్వకుండా 2 వారాల్లో తమకు అందజేయాలని అడగటంతో ఈ కేసు ఖచ్చితంగా త్వరితగతిన పూర్తయ్యే అంశాలు కూడా కనపడుతోంది. ముఖ్యంగా ఏదైతే కేసు విచారణకు సంబంధించి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టుని రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టును ఆయన ఆశ్రయించాడు. విచారణ ఆలస్యం అవుతుంది, కేసుని విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని, లేకపోతే గతంలో పిటిషన్ దాఖలు చేసిన ఆ సంగతి తెలిసిన నేపథ్యంలో ఈ పిటిషన్ కి సంబంధించి కూడా ఆయన కోరిన నేపథ్యంలో ఇవాళ ఈ పిటిషన్ పై జస్టిస్ అభయ ఓకే ధర్మాసనం విచారణ చేసింది. రోజువారీ పద్ధతిలో విచారణకి ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయని ఇరుపక్షాల లాయర్లు కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది సుప్రీంకోర్టు. అలాగే తెలంగాణ హైకోర్టు ఆదేశించిన వివరాలు కూడా కోర్టుకి తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఎందుకు ఆలస్యం అవుతుంది అని ధర్మాసనాన్ని ఇప్పటికే రఘురామకృష్ణరాజు చేసిన పిటిషన్ లో ప్రశ్నించిన పరిస్థితి ఉంది. అలాగే డిశ్చార్జ్ వాయిదా పిటిషన్లు ఉన్నత కోర్టుల్లో విచారణ పెండింగ్ కారణమని కూడా ఆ లాయర్లు కోర్టుకి విన్నవించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే పెండింగ్ లో ఉన్న అంశాల వల్లే ఆలస్యమయ్యాయని, పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు ఇస్తే తగిన ఆదేశాలు ఇస్తామని ఆ సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. అలాగే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఆ ట్రయల్ కోర్టు పెండింగ్ కేసుల వివరాలు కూడా ఇవ్వాలని ఆ సుప్రీంకోర్టు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. గత నెలలో కూడా ఈ పిటిషన్ పై విచారణ చేసింది సుప్రీంకోర్టు. సిజేఐ జస్టిస్ సంజయ్ ఖన్నా ఆ ధర్మాసనం విచారణ బెంచ్ ని మార్చిన సంగతి అందరికీ తెలిసిన విషయం. అయితే రఘురామ దాఖలు చేసిన ఆ పిటిషన్ సిజేఐ ధర్మాసనం ముందుకు విచారణకు రాగా ఆ ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కుమార్ నాట్ బిఫోర్ మీ అన్నారు. దీంతో ఈ కేసు పిటిషన్ విచారణ మరో ధర్మాసనానికి సిజేఐ బదిలీ చేసిన విషయం తెలిసింది. అయితే ఇవాళ మళ్లీ విచారణ జరగగా ఆ పూర్తి వివరాలు సమర్పించాలని సుప్రీంకోర్టు కోరిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో మరొక జగన్ కేసులు అక్రమాస్తుల కేసుల అంశానికి సంబంధించి కీలక పరిణామం త్వరలో చోటు చేసుకోబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. అది రోజువారీ విచారణ కానీ లేకపోతే కేసు త్వరితగతిన ఆ విచారణ కేసు ముగించే ఆ పరిస్థితి కూడా మనకి కనపడుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.